హలో ఫ్రెండ్స్, మంచు విష్ణు కన్నప్ప 15 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత? ఆంధ్ర సీడెడ్ నైజాం ఎంత షేర్ రాబట్టింది, ఎంత గ్రాస్ రాబట్టింది, ఓవర్సీస్లో కలెక్షన్స్ ఎంత రాబట్టింది, 100 కోట్ల నష్టం వచ్చింది అనే మాట వినబడుతుంది. మంచు ఫ్యామిలీ సక్సెస్ అయింది అంటున్నారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మరోలా ఉన్నాయి. అలాగే నితిన్ తమ్ముడు మూవీ దిల్ రాజు ఎంతో బడ్జెట్ పెట్టిన తీసిన మూవీ డిజాస్టర్ గల కారణాలేంటి, మంచు విష్ణు కన్నప్ప మూవీ సక్సెస్ అయిందా లేదా, భారీ స్టార్ క్యాస్ట్ ఉన్నా కానీ ఎందుకు అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ రాలేదు, ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచు విష్ణు కన్నప్ప ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఈ మూవీ మీద అయితే, ఎందుకంటే నెగిటివ్ ప్రచారం జరిగింది, ఫ్యామిలీ మీద ట్రోల్స్ జరిగినాయి, కుటుంబ గొడవలు, ఎన్నో వివాదాల మధ్య ప్రభాస్ ఉన్నాడు, అక్షయ్ కుమార్ ఉన్నాడు, మోహన్ లాల్ ఉన్నారు. ఈ స్టార్ క్యాస్ట్ వల్ల నెగిటివ్ ప్రచారం పోయి పాజిటివ్ గా మారి కలెక్షన్స్ భారీ స్థాయిలో వస్తాయని కన్నప్ప మూవీ భారీ ఆశలు అయితే పెట్టుకున్నాడు ఈ మూవీ మీద మంచు విష్ణు. మొదటి రోజు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ నమోదైనాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్లకు పైగా షేర్ నమోదైంది. వరల్డ్ వైడ్ గా 9 కోట్లకు పైగా షేర్ అయితే నమోదైంది. కానీ ఎవ్రీడే టాక్ ప్రభావం లేకపోతే ఫస్ట్ హాఫ్ అనుకున్నంత రేంజ్ లో లేదు అనే విధంగా ఏంటి ప్రభావం జరిగిందో కానీ ఎవ్రీడే కలెక్షన్స్ మాత్రం భారీ డ్రాప్ అయితే జరిగింది. నేడు 16th డే కూడా కలెక్షన్స్ నామమాత్రంగానే ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా 15 డేస్ కలెక్షన్ తీసుకుంటే నైజాంలో మాత్రం షేర్ 7,45,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. నైజాంలో అయితే సీడెడ్ మొత్తం మీద 3 కోట్ల షేర్ కూడా రాబట్టలేదు 15 డేస్ గాను. 2,58,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. ఉత్తరాంధ్ర మొత్తం 2,28,00,000 షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి మొత్తం 1,30,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. వెస్ట్ గోదావరి జస్ట్ 90 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. కృష్ణా డిస్టిక్ 82 లక్షలు, నెల్లూరు 81 లక్ష షేర్ మాత్రమే రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాలు 15 రోజులకు కన్నప్ప మూవీ 17 కోట్ల 10 లక్షల షేర్ రాబట్టింది. 30 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది మంచు ఫ్యామిలీ కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డు, ఆల్ టైమ్ రికార్డు. 30 కోట్ల గ్రాస్ అంటే ఇప్పటి వరకు మంచు హీరోల్లో మోహన్ బాబు సినిమా కానీ, మనోజ్ సినిమా కానీ, విష్ణు సినిమా కానీ ఏది లేదు. 30 కోట్ల గ్రాస్ అంటే మంచు ఫ్యామిలీకి ఇండస్ట్రీ రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. కానీ పెట్టిన బడ్జెట్, ఉన్న స్టార్ క్యాస్ట్ వాల్యూ బట్టి చూస్తే ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. అదర్ స్టేట్లలో కర్ణాటక, మలయాళం, తమిళనాడు, హిందీ మార్కెట్ కలిసి 15 డేస్ గాను జస్ట్ 5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది కన్నప్ప మూవీ. ఓవర్సీస్ లో మాత్రం ఫస్ట్ వీకెండ్ తర్వాత కలెక్షన్స్ అనేది కొలాప్స్ అయిపోయినాయి. ఏ మాత్రం మండే నుంచి కలెక్షన్స్ ఫస్ట్ వీక్ లోనే ఏ మాత్రం ప్రభావం చూపెట్టలేదు. 2,62,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. ఓవర్సీస్ లో మాత్రం మరీ దారుణం. ప్రభాస్ ఉన్నా కానీ, మోహన్ లాల్ ఉన్నా కానీ, అక్షయ్ కుమార్ ఉన్నా కానీ ఓవర్సీస్ లో కనీసం 3 కోట్ల మార్క్ షేర్ కూడా టచ్ చేయలేకపోయింది కన్నప్ప మూవీ. దారుణమైన కలెక్షన్స్ ఓవర్సీస్ నుంచి అయితే నమోదైనాయి. వరల్డ్ వైడ్ గా కన్నప్ప మూవీ షేర్ 24,80,00,000 షేర్ రాబట్టింది. 15 డేస్ గాను 48 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ వీకెండ్ లోపు ఈ రోజు సాటర్డే, రేపు సండే కలిపి కన్నప్ప మూవీ 25 కోట్ల షేర్ మార్కు, 50 కోట్ల గ్రాస్ మార్క్ అయితే 100% టచ్ చేస్తుంది. గతంలోనే చెప్పాం 100% సెకండ్ వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ వీక్ లోనైనా కన్నప్ప మూవీ 50 కోట్ల మార్కు టచ్ చేస్తుంది. మంచు ఫ్యామిలీలో ఇది అరుదైన రికార్డు. 50 కోట్ల గ్రాస్ అంటే గత సినిమాలతో పోలిస్తే జిన్నా మూవీ 3-4 కోట్ల బడ్జెట్ 0 షేర్ రాబట్టింది. దానికంటే ముందు వచ్చిన సినిమాలు అన్ని 50 లక్షలు, 60 లక్షల షేరు, 1,02 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది మంచు విష్ణు సినిమాలు. కానీ కన్నప్ప మూవీ 50 కోట్ల గ్రాస్ మార్క్, 25 కోట్ల షేర్ అంటే బిగ్గెస్ట్ రికార్డు. కానీ స్టార్ క్యాస్ట్ విలువ పట్టి చూస్తే ఈ కలెక్షన్స్ మాత్రం ఏ మాత్రం సరిపోవు. మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, సినిమా ట్రిపుల్ నెంబర్ ఫిగర్ అయిపోయింది అంటే 1,150 కోట్ల లేకపోతే 200 కోట్ల. కానీ బడ్జెట్ మంచు విష్ణు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, ప్రజెంట్ నమోదైన కలెక్షన్ బట్టి చూస్తే ఆల్మోస్ట్ 100 కోట్ల నష్టం కన్నప్ప మూవీకి వచ్చేలా ఉంది. మన తెలుగు శాటిలైట్ రైట్స్ కానీ, డిజిటల్ రైట్స్ కానీ, ఓటీటీ రైట్స్ కానీ ఏ విధమైన ధర కమ్ముతాడో, ఎంత రికవర్ అవుతుందో కానీ ప్రజెంట్ హిందీ ఓన్లీ శాటిలైట్ రైట్స్ మాత్రమే 20 కోట్లకు అమ్మాడంట. ఈ లెక్క బట్టి చూస్తే తన పెట్టిన బడ్జెట్కు 100 కోట్ల నష్టం
కన్నప్ప మూవీకి ప్రభాస్ స్టార్ పవర్ జస్ట్ 3 రోజులు మాత్రమే పనిచేసింది. ఫ్రైడే, సాటర్డే, సండే. మండే రోజు అయితే దారుణమైన కలెక్షన్స్. ప్రభాస్ స్టార్ పవర్ కూడా జనాలను థియేటర్కు రప్పించలేకపోయింది. ఎవ్రీడే కలెక్షన్స్ అనేది డ్రాప్ అవుతూనే వస్తున్నాయి. నిన్న 15th డే కూడా వరల్డ్ వైడ్ గా 8 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. 15th డే అయితే కొన్ని చోట్ల అయితే డెఫిసిట్లు పడ్డాయి. థియేటర్ రెంట్ కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. షేర్ వైజ్ గా వరల్డ్ వైడ్ గా 8 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది కన్నప్ప మూవీ. ప్రభాస్ స్టార్ పవర్ అనేది 3 రోజులు మాత్రమే పనిచేసింది. మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ప్రభాస్ లాంటి కటౌట్ ఉన్న, అంత పాజిటివ్ క్యారెక్టర్ ఉన్న, రుద్ర క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంది. ప్రభాసే సెకండ్ హాఫ్ నిలబెట్టడాన్ని రివ్యూస్ అంత పాజిటివ్ వచ్చినా కానీ ప్రభాస్ అభిమానులు థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేదనేది మనకు మొదటి 3 రోజులు తప్పితే తర్వాత ప్రభాస్ అభిమానులు కామన్ ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు సినిమాను, కన్నప్ప మూవీని అనేది క్లియర్ గా కలెక్షన్ రూపంలో అర్థమైంది. ఇంకా అదర్ స్టార్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఆ 3 రోజులు ఆ రేంజ్ కలెక్షన్స్ నమోదైనాయి. ఓవర్సీస్ లో కలెక్షన్స్ అనేది ఇంకా పెద్ద ప్రభావం ఏం లేదు. మోహన్ లాల్ ఒక రోజు క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కు మోహన్ లాల్ చెప్పాలంటే సూటబుల్ కాలేదు. బ్రహ్మాండంగా ఇంటర్వెల్ కంటే ముందు వచ్చే ఆ షార్ట్స్ బ్రహ్మాండంగా ఉంటది. మన తెలుగు యాక్టర్ ని ఎవరిని పెట్టినా బాగుంటుండే. అసలు శివుడు క్యారెక్టరు అంత గొప్పగా ఊహించుకునే మనము ఆ మహాశివుడి క్యారెక్టర్ సీరియల్లో ఎవరైనా మా తెలుగు యాక్టర్ పెట్టినా బాగుంటుండే. అక్షయ్ కుమార్ ను పెట్టి ఆ క్యారెక్టర్ కి ఉందాతనం, ఆ భక్తి భావమే లేకుండా పోయింది. తులుకు రాగానే అనిపించింది, ఎవడు దొరకలేదా అసలు. మహాశివుడు అంటే భక్తి ఉట్టిపడేలా ఉండాలి. అసలు పేడిమూతి లాగా ఉన్నాడు. మనకు అక్షయ్ కుమార్ ఎలా సెట్ అయ్యిండు, ఎలా ఒప్పించారు, వీళ్ళు ఏం మాట్లాడారు అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు అదే అందరు ఫీలింగ్ అయింది. భక్తి కాబట్టి అందరు సైలెంట్ గా ఉన్నారు. కానీ ఆ క్యారెక్టర్ కు భక్తి భావం కానరాలేదు. తన వల్ల ఏమన్నా హిందీ మార్కెట్ లో అక్షయ్ కుమార్ వల్ల ఏమన్నా 10 రూపాయల ఉపయోగం ఉందంటే ఏం లేదు, జీరో ఉపయోగం. ఇటు మోహన్ లాల్ నుంచి, మలయాళం నుంచి కానీ, ఇటు హిందీ మార్కెట్ నుంచి అక్షయ్ కుమార్ నుంచి కానీ ఏం ఉపయోగం లేదు. ఇటు తమిళ నుంచి శరత్ కుమార్ తీసుకున్నాడు, తన వల్ల కూడా ఏం ఉపయోగం లేదు. మొత్తం టోటల్ గా మన తెలుగు యాక్టర్స్ సీరియల్ నటులు పెట్టి చూసినా కానీ బ్రహ్మాండంగా అవుట్పుట్ వచ్చేదేమో. పాన్ ఇండియా నటులను తీసుకొచ్చి ఆ కన్నప్ప మూవీ ఆ భక్తి భావమే లేకుండా పోయింది. అందుకే ఈ -2 వల్లనే చాలా ప్రభావం అనేది కలెక్షన్ రూపంలో రకరకాలుగా అనేది కలెక్షన్ రూపంలో ఇంపాక్ట్ అనేది పడ్డది. ప్రభాస్ లాంటి వ్యక్తి ప్రమోట్ చేయకపోవడం, కనీసం ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం, కన్నప్ప గురించి ఒక ట్వీట్ కూడా చేయకపోవడం, అక్కడ అక్షయ్ కుమార్ కానీ, మోహన్ లాల్ కానీ కన్నప్ప గురించి ఒక్కరు కూడా పాజిటివ్ గా ట్వీట్లు కూడా వేయకపోవడం అనేది మైనస్ దెబ్బ. అన్ని విధాల అందరిని నమ్ముకొని మంచు విష్ణు భారీ బడ్జెట్ పెడితే అందుకే 100 కోట్ల నష్టం. నెక్స్ట్ కమర్షియల్ మూవీ, యాక్షన్ మూవీ, స్టార్ డైరెక్టర్ తోటి మంచు విష్ణు అన్న అయితే ప్లాన్ అయితే జరుగుతుందంట. వెయిటింగ్. ఈ మూవీ ఇచ్చిన తన కెరీర్ బూస్టప్ కు, ఎందుకంటే 50 కోట్ల గ్రాస్ అంటే బూస్టప్పే. పెట్టిన బడ్జెట్ కు నష్టం వచ్చిన 50 కోట్ల గ్రాస్ మంచు ఫ్యామిలీ థియేటర్ నుంచి రాబట్టిందంటే బూస్టప్పే. కమర్షియల్ మూవీ రావాలని కోరుకుందాం. తమ్ముడు మూవీ చూసిన తర్వాత ఈ సంవత్సరం తెలుగు సినిమాకు భారీ నష్టం అనిపించింది. 70 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టిన మూవీ కనీసం వరల్డ్ వైడ్ గా 3.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. తమ్ముడు మూవీ ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్లకు పైగా, వరల్డ్ వైడ్ గా 3.5 కోట్లకు పైగా, 4 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. దిల్ రాజుకి అయితే దెబ్బ మీద దెబ్బ. సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ లేకపోయింటే ఇటు గేమ్ చేంజర్, ఇటు తమ్ముడు మూవీ దెబ్బ కోలుకోలేని దెబ్బ వేసి ఉంటది. 25 కోట్లకు 2 తెలుగు రాష్ట్రాల రైట్స్ అమ్మితే కనీసం 5 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోతే తమ్ముడు మూవీ కంటెంట్ విషయంలో ఎంత దారుణమైన దెబ్బేసిందో దిల్ రాజు విమర్శ చేసుకోవాలి. ఇప్పుడు డైరెక్టర్ ఏ విధంగా చెప్పి ఒప్పించి తీశాడో కానీ తమ్ముడు మూవీ చూసిన తర్వాత మరో జాక్ మూవీ లాగా కనిపించింది. సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ ఎంత డిజాస్టర్ అయిందో దానికి తాతలా ఉంది తమ్ముడు మూవీ అయితే. ఆ వరల్డ్ వైడ్ గా కన్నప్ప మూవీ బాక్స్ ఆఫీస్ 50 కోట్ల గ్రాస్ రాబట్టిన 100 కోట్ల నష్టం. అక్షయ్ కుమార్ బదులు మన తెలుగు ఇంకో అదర్ స్టార్ హీరోని ఎవరైనా శివుడి పాత్రకు తీసుకుందని ఉంటే బ్రహ్మాండమైన కలెక్షన్స్ వచ్చేది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డౌటే లేదు. 100 కోట్ల గ్రాస్ బొమ్మ అవుతుండే ఈ సినిమా. అక్షయ్ కుమార్ వల్ల 100% 50 కోట్ల నష్టం జరిగింది అనేది బల్ల గుద్ది చెప్పొచ్చు. తమ్మారెడ్డి భరతరాజా కూడా సినీ క్రిటిక్స్, ప్రొడ్యూసర్ కూడా అయినా ఎంత సినిమా గురించి బాగా విశ్లేషణ చేస్తాడు. ఇరిటేట్ వచ్చింది అక్షయ్ కుమార్ ను, కాజల్ ను చూస్తుంటే పార్వతీ పరమేశ్వర్ గా అంత ఘోరంగా ఉన్నారని కామెంట్ చేశాడు. 100 కోట్ల నష్టం కన్నప్ప.